జనరల్ గా చైనా మీద మనందరూ ఒక ఇంప్రెషన్ ఏంటంటే వాళ్ళు వేరే దేశ వ్యవహారాల్లో పెద్దగా హెల్పింగ్ నేచర్ ఉండదు. దేర్ ఇన్ఫాక్ట్ వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడం గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనేసి. బట్ దెన్ ఒక 15-20 days బ్యాక్ ఒక ట్వీట్ వచ్చింది అండ్ స్టేటింగ్ దట్ ఇండియా వీ వాంట్ హెల్ప్ యూ ఇన్ డీలింగ్ విత్ ద ఎయిర్ పొల్యూషన్ దట్స్ దేర్ ఇన్ ఢిల్లీ అండ్ అరౌండ్ ఢిల్లీ అని. దట్ టుక్ మీ బై సర్ప్రైజ్. ఎందుకు ఇటువంటి ట్వీట్ చేశారు, వాట్ ఈస్ దట్ దే వాంట్ టు హెల్ప్ అండ్ ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి అంత ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా అనేసి ఐ డన్ మై రీసెర్చ్ అండ్ సర్ప్రైజింగ్లీ 2013 సంవత్సరంలో చైనా ఇంతకన్నా వర్స్ట్ సిచ్యుయేషన్ ఫేస్ చేసింది అండ్ ఆ టైం నుంచి ఇప్పటి వరకు తీసుకున్న స్టెప్స్ వర్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. తప్పే లేదనిపించింది దట్ దే విల్లింగ్ టు ఆఫర్ ఢిల్లీ బికాస్ సిచ్యుయేషన్ ఇన్ ఢిల్లీ ఇస్ బియాండ్ వర్స్ట్ అండ్ దెన్ ఇట్స్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్, which is what Supreme Court has notified on multiple occasions. What is the situation in Delhi? What exactly China is going to offer us is what we are going to talk today. Hi, this is Vijay and welcome back to Shraddha Media. సో ఢిల్లీలో మనందరూ తెలిసిందే సుప్రీం కోర్టు మల్టిపుల్ టైమ్స్ రిమైండ్ చేసినా సరే ఎయిర్ పొల్యూషన్ గురించి ఎటువంటి మెజర్స్ తీసుకోలేదు అన్నది ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. In fact, situation is getting worse day by day, but then discussions tables మీద వరకే ఇంకా మన చర్యలు పరిమితమైనవి. వాట్ ఆర్ వి డూయింగ్ అన్నది ఈ వీడియో ఎండ్లో చెప్తాను. బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు వాట్ చైనా ఇస్ గోయింగ్ టు ఆఫర్ అండ్ వాట్ వాస్ దర్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ అనేది, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. సో లెట్స్ లుక్ ఎట్ ఆల్ ద స్టెప్స్ దట్ చైనా టుక్ which helped them to come out of those smoky skies to the blue skies what we are witnessing today. And the steps are pollution metric 2.5 level ప్రకారం 101 micrograms per cubic meter ఉన్న పొల్యూషన్ 2023 సంవత్సరం వచ్చేసరికి 38.98, which is a drastic of 60% decrease. So the measures are very simple but very effective. దాదాపు 3000 కోయిల్ బాయిలర్స్ ను మూసేశారు. 2013 నుంచి 2017 వరకు ఆల్ ఎలక్ట్రిక్ బస్సెస్ మీద 40% సబ్సిడీ ఇచ్చారు. బ్యానింగ్ ఆల్మోస్ట్ న్యూ కోల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఐరన్ కావచ్చు, స్టీల్ ప్రొడక్షన్ అనేది దాదాపు 40 to 60% తగ్గించేశారు. ఈవెన్ ఇఫ్ దే వర్ దేర్, సిటీ ఫార్ ఎండ్ కి మూవ్ చేశారు. ది అమౌంట్ దట్ దే వర్ స్పెండింగ్ దోస్ డేస్ ఇస్ ఆల్మోస్ట్ $100 billion టు టేక్ ఆల్ దీస్ మెజర్స్ ఫార్వర్డ్. అరౌండ్ 2018 ఆ సంవత్సరంలో బీజింగ్ కి దగ్గరలో వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా బిల్డ్ చేశారు. సో దెర్ ఆర్ 2 factors వాట్ దే ఐడెంటిఫైడ్. ఒకటి ఫ్యాక్టరీ ఎమిషన్స్ అయితే విచ్ దే టాకిల్ ఇట్ వెరీ వెల్. సెకండ్ థింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది 100 కిలోమీటర్ల కొద్దీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి అర్బన్ రైల్ నెట్వర్క్ ఎలా అయితే చేశారో అట్ ద సేమ్ టైం ప్రజల భాగస్వామ్యంతో దాదాపు 100 million ట్రీస్ ని ప్లాన్ చేయగలిగారు. బై 2020 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆల్మోస్ట్ 40% ఎలక్ట్రిక్ బస్సెస్ అవ్వచ్చు, వ్యాన్స్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు. ఆన్సరబిలిటీ ఏ స్టేజ్ లో ఉందంటే వెన్ దిస్ కన్సర్న్ ఇస్ సో బిగ్, వెన్ దే హ్యావ్ టు అడ్రస్ సచ్ ఎ హ్యూజ్ థింగ్, జనాలకి ఎంత ఆన్సరబుల్ గా ఉన్నారంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కంప్లైంట్, పొల్యూషన్ ఎలా ఉంది, ఎంత ఉంది, ఇఫ్ దే హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఎవరికి రిపోర్ట్ చేయాలన్న దానికి అరౌండ్ ద సిటీ ఆఫ్ చైనా బీజింగ్ అక్కడ 1500 రియల్ టైమ్ మానిటరింగ్ మిషన్స్ ని ప్లాన్ చేయగలరు. సో ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ద వన్ యూ ఫిగర్ అవుట్ ఆన్ ది హైవే, దే హ్యావ్ ఆల్ దీస్ మెషిన్స్ which is working in real time and that is mapped with satellite functionality also. Now this is how you tackle a issue when it is haunting or it is affecting your people. The problem is very complex but the solution is very simple. ఒకటి ఫ్యాక్టరీ ఎమిషన్స్, రెండు పచ్చదాన్ని పెంచడం, మూడోది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని అడ్రస్ చేయడం అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ జరుగుతున్న ప్రతిదీ ప్రజలకి తెలియజేయడం. దట్స్ ఆల్ దే ఐడెంటిఫైడ్ అండ్ దే డన్ ఇట్ వెరీ ఎఫెక్టివ్లీ. ఈ సింపుల్ మెజర్స్ బీజింగ్ వాసులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న 12 ప్రావిన్సులు కావచ్చు ఎంతగా హెల్ప్ అయిందంటే ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హాస్ ఇంక్రీజ్ బై 4%. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. అన్ఫార్చునేట్లీ వీఆర్ ర్యాంక్ 3rd ఇన్ ది సౌత్ ఏషియన్ కంట్రీస్ లో మోస్ట్ పొల్యూటెడ్ దేశాలు ఏదో ఉందంటే ఫస్ట్ ఇస్ పాకిస్తాన్, ఫాలోడ్ బై బంగ్లాదేశ్ అండ్ దెన్ ఇండియా, అండ్ అవుట్ ఆఫ్ విచ్ ఢిల్లీ స్టాండ్స్ ఇన్ ద నంబర్ 1 పొజిషన్. కేవలం ఎయిర్ పొల్యూషన్ వల్ల మన దేశంలో ఆల్మోస్ట్ 2 million డెత్స్ అవుతున్నాయంటే నమ్మగలుగుతాం. బట్ దట్స్ ది హార్డ్ ఫ్యాక్ట్. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ వి డూయింగ్? ఐ సెడ్ స్టార్ట్ ఆఫ్ ద వీడియోలో ఐ సెడ్ దెర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ మన ప్రభుత్వం, ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ అంటే లెట్ మీ రీడ్ దెమ్ అవుట్. దే సెట్ అప్ 3 boards. 1, Commission for Air Quality Management, that is CAQM, the Graded Responsive Action, and the third one is Air Pollution Mitigation Plan 2025. ఈ 3 boards unofficial గా, functional గా అయితే 0.
దేవర్ నో ఫండ్స్, దేర్ ఇస్ నో మానిటరీ సిస్టమ్. ఇదే కాకుండా కొన్ని మీడియా సంస్థలు అసలు గ్రౌండ్ రియాలిటీ చెక్ చేద్దామని వెన్ దే గాన్ టు ఫ్యూ ఏరియాస్, ఏ ఒక్క బోర్డు సేయింగ్ దట్ ఓకే పొల్యూషన్ ఈ స్థాయిలో ఉంది అని చెప్పాల్సిన ఒక్క బోర్డు కూడా పనిచేయట్లేదు. అండ్ వాటర్ స్ప్రింగ్స్ ఆర్ మేజర్లీ ఇన్కరెక్ట్. వాళ్ళ కంట్రీ లైక్స్ చైనా ఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ ఫర్ ఫర్దర్ యాక్షన్స్. మనం ఇంకా రాజకీయం చుట్టూతా ఈ తప్పు గత 10 సంవత్సరాల ఆప్ వల్ల జరిగిందని ఒకళ్ళు అంటే, వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు ఇంకొకళ్ళు అంటారు. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, నాయకులు 2 రకాలుగా ఉంటారు. మొదటిది ఆలోచన చేస్తారు, ఆచరణలో కూడా చూపిస్తారు, విచ్ ఇస్ చైనా హియర్. రెండవది కేవలం ఆలోచన మాత్రమే చేస్తారు. నౌ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ, యూ నో ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.